వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని అరెస్టు చేశారు. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. అయితే నిరసనలతో అలిపిరి బస్టాండ్ సమీపంలో తీవ్ర కలకలం రేపింది. అభినయ్ రెడ్డి ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. వైసీపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అభినయ్ రెడ్డితో సహా పలువురు వైసీపీ నేతలను కూడా పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. పోలీసుల తీరుపైన వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధానంగా వీధి వ్యాపారుల సమస్యపైన తిరుపతిలో రాజకీయ రగడ సాగుతుంది. అలిపిరి వద్ద వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య, వారికి ఎదురవుతున్నటువంటి సవాళ్లపైన వైసీపీ ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవడం, వారికి సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించడం, తాజాగా ర్యాలీ నిర్వహించేటువంటి యోచనలో ఉండడం, ఇదే కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితుల్లో ఒకంత ఉద్రిక్త వాతావరణం మాత్రం తిరుపతిలో కనబడింది. అభినయ్ రెడ్డిని తాజాగా అరెస్టు చేశారు పోలీసులు. ఆయనతో పాటుగా పలువురు వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రెజెంట్ అక్కడ మాత్రం ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, తిరుపతిలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం, వైపు వీధి వ్యాపారుల దుకాణాలు తొలగించే నేపథ్యంలో ఇటు వారికి మద్దతుగా వైసీపీ చేపట్టినటువంటి ర్యాలీ కాస్త ఇటు పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించినటువంటి భూమన అభినయ్ రెడ్డిని కూడా పోలీసులు మొదట అడ్డుకున్నారు. ఆ తర్వాత ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులు ఇద్దరి మధ్య కూడా పూర్తి వాగ్వాదాలు జరిగాయి. మొత్తం వైసీపీ క్యాడర్ అంతా కూడా వీధి వ్యాపారులకు మద్దతుగా ర్యాలీ చేపట్టడం, ఆందోళన చేపడుతూ ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం కూడా ఒక రాజకీయ రంగు కొలుపుకునే నేపథ్యం కనపడుతుంది. పూర్తిగా ఏదైతే అభినయ్ రెడ్డిని అరెస్ట్ చేసి పక్కకు తరలించేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా అంటే అలిపిరి వద్ద ఏదైతే విధి వ్యాపారుల సమస్యలను మేము అడ్రస్ చేస్తున్నాం, వారికి అండగా నిలబడుతున్నాము, శాంతియుతంగా ర్యాలీ చేపడతామని వైసీపీ నేతలు చెప్పినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తూ వీధి వ్యాపారులకు మద్దతు తెలియజేస్తే పోలీసులకు వచ్చినటువంటి కష్టం ఏంటి, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది పూర్తి స్థాయిలో కూడా అణచివేత ధోరణి, పోలీసుల యొక్క నిర్లక్ష్యం, నిర్బంధంగా ర్యాలీకి అడ్డు తగలకుండా ఉండాలి, మేము శాంతియుతంగా ర్యాలీ చేపడుతున్నాము, వీధి వ్యాపారంలో అక్కడ దుకాణాలు తొలగించడం ఇవన్నీ కూడా వారి జీవనోపాధి మీద దెబ్బ పడుతుంది కాబట్టి మేము ప్రజల పక్షాన పోరాడుతున్నామని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ అంతా కూడా అక్కడికి చేరుకొని అభినయ్ రెడ్డి అంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒకవైపు తోపుడు బండితో వైసీపీ నేతలు వెళ్తుంటే పోలీసులు ఎదిరించడం, మరి ముఖ్యంగా ఇద్దరి మధ్య కూడా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి, తోపులాటలు కూడా మనకి విజువల్స్ లో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అంటే వైసీపీ నేతలు ముందస్తుగా అనుమతి తీసుకోలేదా ర్యాలీకి సంబంధించి? దీనిపైన వారు స్పందించారు. అయితే ముందు ఈ యొక్క వీధి వ్యాపారులకు సంబంధించినటువంటి వారి తోపుడు బండ్లు లేదా అక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయాలను చిన్న చిన్న పత్రాలకి ఏర్పాటు చేసుకున్న దుకాణాలను తొలగించిన ప్రయత్నాల నేపథ్యంలోనే వైసీపీ దీన్ని వ్యతిరేకించింది. వారికి మద్దతుగా బాధ్యతగా నిలబడతాము, అసలు వారికి ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకూడదు, వ్యాపారులకు లేదా వారి జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా చూడాలని వైసీపీ ఇదివరకే అధికారులకు తెలియజేసిన నేపథ్యం వారికి సంఘీభాగంగానే తాము ర్యాలీ చేపడతామని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వని పరిస్థితి. ఎందుకంటే వైసీపీ నేతృత్వంలో జరుగుతున్న కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం అన్నది కుదరదు, అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి దెబ్బతింటున్న కారణంగా పోలీసులు వ్యతిరేకించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అభినయ్ రెడ్డి ఈ రోజు ఉదయం అక్కడికి ర్యాలీగా రావటం, తోపుడు బండ్లను తీసుకొని తమ నిరసన కార్యక్రమాన్ని మేము శాంతియుతంగానే తెలియజేస్తున్నాము, ఎక్కడ కూడా ఉద్రిక్తతలు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ మేము ఎక్కడ ప్రయత్నించడం లేదు అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా వారిని పట్టించుకోకుండా వారితో అసలు ర్యాలీ ముందుకు సాగకూడదని చెప్పి వారిని అడ్డుకున్న పరిస్థితి కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య కూడా ఇటు పోలీసులకు అభినయ్ రెడ్డి మరియు వైసీపీ నేతల మధ్య పూర్తి స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుని ఈ నేపథ్యంలోనే వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మాత్రం పోలీసుల తీరును పూర్తిగా ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఇది ఒక మొత్తం కూడా ఒక రాజకీయ ఏదైతే వ్యాపారులకు మద్దతుగా వచ్చినటువంటి ఒక రాజకీయ వైసీపీ ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి అంశం ఇప్పుడు తిరుపతిలో రాజకీయ రగడకు కేంద్రంగా మారిందని మనం భావించవచ్చు. కిషోర్, దీనిపైన అభినయ్ స్పందించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఆయన అయితే పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటి వరకు విడుదల చేసేటువంటి ఛాన్సెస్ కనబడుతుంది? అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో మధ్యాహ్నం లంచ్ అవర్ తర్వాత అతన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారైనా. అయితే ఆయన నుంచి ఇంకా ఎటువంటి స్పందన మనకి ఇంకా అందలేదు. ఆయన తర్వాత క్యాడర్ మాట్లాడుతున్నారు కానీ ఎటువంటి అసలు ఇట్లా నిర్బంధించడమే తప్పు అని వైసీపీ ఖండిస్తున్న నేపథ్యంలో అభినయ్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడతారు ఏంటి అన్నది కూడా చాలా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. అతను ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అసలు ఈ నిర్బంధాన్ని అతను ఏ విధంగా చూస్తాడు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. మొత్తం మీద తిరుపతిలో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అలిపిరి వద్ద వీధి వ్యాపారులకు మద్దతుగా వైసీపీ ర్యాలీ నిర్వహించింది. మనం విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా ప్రధానంగా వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యతో పాటుగా షాపుల తొలగింపుకు సంబంధించినటువంటి అంశం, వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లపైన వైసీపీ ముందు నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. నిరసనలతో అలిపిరి బస్టాండ్ సమీపంలో తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా అభినయ్ రెడ్డి భారీగా వైసీపీ నేతలు కార్యకర్తలతో ర్యాలీగా రావడం, వీధి వ్యాపారులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఆయన ర్యాలీ చేపట్టినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఒకవైపు అభినయ్ వైసీపీ కార్యకర్తలు, మరోవైపు పోలీసులు తోపుడు బండి వద్ద కూడా తోసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పోలీసులు వారిని అడ్డగిస్తున్నటువంటి వైన మాత్రం కొంతవరకు ఉద్రిక్తతల వైపు అడుగులు వేస్తుంది. అభినయ్ రెడ్డి సహా పలువురు వైసీపీ నేతలను కూడా అరెస్టు చేసినట్లుగా సమాచారం. పోలీసుల తీరుపైన మండిపడుతున్నారు వైసీపీ నేతలు. వీధి వ్యాపారుల సమస్యలపైన తిరుపతిలో రాజకీయ రగడ సాగింది.